చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ 8వ వార్డు దళితవాడలో 135వ అంబేద్కర్ జయంతి వేడుకలు డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి బాణాసంచా పేలుస్తూ పూజలు చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా దళిత నాయకుడు మురుగేష్, పరమసముద్రం చెరువు చైర్మన్ ప్రతాప్ సింహం మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక గవర్నమెంట్ నడుస్తుంటే 5 సంవత్సరాలు సర్పంచ్ ఉండాలా, 5 సంవత్సరాలు సీఎం ఉండాలా, 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండాలంటే వీళ్ళు రాసిన రాజ్యాంగమే జరుగుతుంది. కాబట్టి వీళ్ళని మనము ప్రతి దళితవాడల్లో ఒక దేవుడిలాగా భావించాలా. వీళ్ళ ఫోటోని ప్రతి ఇంట్లోనూ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈరోజు పెట్టుకొని ఉన్నాం, గంగమ్మని లెక్క లేకుండా మొక్కుతా ఉన్నాం, పిల్లులు కొడతా ఉన్నాం, తిరుగు గంగమ్మకు పిల్లులు సాగుతా ఉన్నాం, బేటరాస్వామికి ఎంటికలు పెంచుకుంటా ఉన్నాం, వెంకటేశ్వరునికి ఎంటికలు పెంచుకుంటా ఉన్నాము. వాళ్ళందరూ మనకు చేసింది ఏమీ లేదు, ఒక భ్రమ. ఈ మహానుభావుడు లేకుండా ఉండింటే మనం ఈ రోజు ఇక్కడ ఈ గ్రామంలో ఉండేవాళ్ళు కాదు. ఎక్కడో అడవిలోనో, ఎక్కడో మారుమూల గ్రామాల్లో చదువు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, సౌకర్యాలు లేకుండా మనం బతికేవాళ్ళు. అందుకంటే నేను యూత్కి అందరికీ ఒకటే చెప్తా ఉన్నాను, మీరు చరిత్ర తెలుసుకోవాలా. మేమేదో మాట్లాడుతూ ఉంటే మీకు నవ్వులు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.